నాకు తెలిసిన ఒక స్టూడెంట్కు నీట్ ఎగ్జామ్లో బయాలజీలో 368 ఆఫ్ 360 వచ్చింది 720కి. అయినా కూడా సీట్ రాలేదు. కారణం ఏంటో మీరు ఈజీగానే గెస్ చేయొచ్చు. ఫిజిక్స్ కెమిస్ట్రీలో చాలా చాలా తక్కువ మార్కులు వచ్చినాయి. చాలా నీట్ అకాడమీలు కానీ, నీట్ కోచింగ్ ఇచ్చేటువంటి ఇంటర్మీడియట్ కాలేజెస్ కానీ, లాంగ్ టర్మ్ కోచింగ్ ఇచ్చేటువంటి సంస్థలు కానీ నెగ్లెక్ట్ ఎక్కడ చేస్తారంటే ఫిజిక్స్ కెమిస్ట్రీని అంత సీరియస్గా పట్టించుకోరు. సడన్గా ఫిజిక్స్ కెమిస్ట్రీ కాస్త డిఫికల్ట్ అయిందనుకోండి, నీట్కి చెప్పేటువంటి స్పెషలైజ్ టీచర్స్ ఇచ్చే కోచింగ్ వారికి సరిపోదు. నీట్ ముఖ్యంగా లాంగ్ టర్మ్ కోచింగ్ ఎంపిక చేసుకునేటప్పుడు ప్రధానంగా పాటించాల్సిన జాగ్రత్తలు ఒక 3-4. ఒకటి, బయాలజీ చాలా కాలేజీల్లో మంచి ఫ్యాకల్టీ ఉంటుంది. ఫిజిక్స్ కెమిస్ట్రీలో చాలా అత్యున్నత స్థాయి ఫ్యాకల్టీ కావాలి. ఒకవేళ నీట్ యొక్క ఫిజిక్స్ కెమిస్ట్రీ క్వశ్చన్స్ అనుకున్న దానికంటే ఎక్కువ డిఫికల్టీ వచ్చినా కూడా స్టూడెంట్ చేయగలిగే స్థాయి స్టూడెంట్కి ఉండాలి. కాబట్టి కోచింగ్ కూడా నీట్కి మించి ఇంచుమించు ఐఐటి స్థాయిలో మీకు ఫిజిక్స్ కెమిస్ట్రీ కోచింగ్ ఇచ్చేటువంటి ఫ్యాకల్టీ ఉండాలి. అదేవిధంగా దీనిలో చాలా ఇంటెన్సివ్ కేర్ అవసరం పడుతుంది. మీకు జేఈ అడ్వాన్స్ అంటే కాస్త ఐక్యూకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంటుంది, కానీ ఇక్కడ చాలా సిన్సియర్గా కష్టపడి ఫిజిక్స్ కెమిస్ట్రీ మంచి ఫ్యాకల్టీ ఉండి స్టూడెంట్స్ పర్సనల్గా పట్టించుకునేటువంటి వ్యవస్థ ఉంటే నీట్ సీట్ రావడం అంత కష్టమేమీ కాదు. చాలామంది స్టూడెంట్స్ నీట్ కోసం ఒక మంచి లాంగ్ టర్మ్ ఇన్సూరెన్స్ కోసం వెతుకుతున్నారు. కానీ వాళ్ళు చేసే పొరపాటు ఏంటంటే మళ్ళీ అదే పాపులర్ శ్రీ చైతన్య నారాయణ లాంటి సంస్థలకు వెళ్తుంటున్నారు. అక్కడ లాంగ్ టర్మ్ అకాడమీలో కొన్ని 100 మంది ఉంటారు. ప్రతి స్టూడెంట్ను ప్రత్యేకంగా పట్టించుకునే పరిస్థితి ఉండదు. కాబట్టి నా సజెషన్ ఏంటంటే నీట్ కోచింగ్ తీసుకునేవారు తక్కువ మంది ఉండి, పర్సనల్ కేరింగ్ ఉండి, ఫిజిక్స్ కెమిస్ట్రీ ఐఐటి స్థాయి ఫ్యాకల్టీస్ ఉండేటువంటి అకాడమీ చేరితే డెఫినెట్గా మంచి ర్యాంకు రావడం ఖాయం. అదృష్టవశాత్తు తెలంగాణలో మెడికల్ సీట్ పెరగడం వల్ల సీట్ గ్యారంటీ అని కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, మంచి కాలేజీలో చేరి కష్టపడి చదివినట్లయితే. అట్లాంటి అరుదైన ఒక లాంగ్ టర్మ్ కోచింగ్ గురించి నేను ఇవాళ మీకు తెలియబోతున్నాను. అది 3-4 సంవత్సరాల నుంచి నీట్ కోచింగ్ ఇస్తున్నారు. 7గురితో స్టార్ట్ చేస్తే 5గురికి సీట్స్ వచ్చినాయి మొదటి సంవత్సరం. రెండవ సంవత్సరం కూడా మీకు 50% దాటి సీట్లు వచ్చినాయి. విచిత్రం ఏమిటంటే వారు 30-40 మంది మాత్రమే తీసుకుంటారు. సూపర్ 30 బ్యాచ్ ఒకటి తయారు చేస్తారు. ఒకే బ్యాచ్ అండి, సూపర్ 30 అంటే 10 బ్యాచ్లో ఒక సూపర్ 30 కాదు. అట్లనే ఇంటెన్సివ్ ప్రోగ్రామ్ ఆఫర్ చేస్తున్నటువంటి అకాడమీ 9 ఎడ్యుకేషన్ సుచిత్ర క్యాంపస్. చాలామంది తెలిసినటువంటి దాని డైరెక్టర్ మురళి గారు. వారు ఐఐటి ఖరగ్పూర్లో ఈసీ చదువుకున్నారు, బీటెక్. వారికి డాక్టర్ కావాల్సి ఉండే కానీ యాదృచ్ఛికంగా ఐఐటిని అయ్యారు. దాదాపు 16-15 సంవత్సరాల నుంచి జేఈ నీట్ కోచింగ్లో వేలాది మందికి శిక్షణ ఇచ్చి గత 16 సంవత్సరాల నుంచి వేలాది మందికి అద్భుతమైనటువంటి శిక్షణ ఇచ్చారు. స్వయంగా వ్యక్తిగత శ్రద్ధతో మురళీ సార్ యొక్క మానస పుత్రిక లాంటి బ్యాచ్ ఇది సూపర్ 30 నీట్ బ్యాచ్. కేవలం 30 మందిని మాత్రమే తీసుకుంటారు. బాయ్స్కు గర్ల్స్కు సపరేట్ బ్యాచెస్ ఉన్నాయి. చాలా ఇంటెన్సివ్ కోచింగ్ ఉంటుంది. ముఖ్యంగా ఫిజిక్స్ కెమిస్ట్రీ ఐఐటిఎన్స్ టీచ్ చేస్తారు. అంటే జేఈ అడ్వాన్స్లో టాప్ ర్యాంక్ తీసుకొచ్చే సామర్థ్యం ఉన్నటువంటి ఫ్యాకల్టీ నీట్ టీచ్ చేస్తుంటారు. అలాంటి వారు నీట్ అకాడమీలో చాలా చాలా అరుదుగా ఉంటారు. ఈ సుచిత్ర క్యాంపస్ మీకు హైటెన్షన్ రోడ్లో ఉంది. మంచి క్యాంపస్, నేను స్వయంగా విజిట్ చేశాను. సో కాలేజ్ కూడా చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. సో మొత్తం 9 అన్ని క్యాంపస్లలో లాంగ్ టర్మ్ క్యాంపస్ గత 3 సంవత్సరాల నుంచి ఆఫర్ చేస్తున్నటువంటి క్యాంపస్ 9 సుచిత్ర మాత్రమే. 9 సంస్థ అందరికీ తెలిసినటువంటిదే. 3 ఐఐటి ఖరగ్పూర్ అల్యూమిని స్టార్ట్ చేశారు. ప్రస్తుతం 180 మంది ఐఐటిఎన్స్ పనిచేస్తున్నారు. అట్లాంటి 15 బ్రాంచెస్లో ఒకే ఒక దగ్గర లాంగ్ టర్మ్ ఆఫర్ చేస్తున్నారంటే ఎంత ఇంటెన్సివ్గా వాళ్ళ కోచింగ్ ఉంటుందో ఆలోచించండి. గత 3 సంవత్సరాల్లో కూడా 50% సీట్లు వచ్చాయి వాళ్ళకు. సో మంచి హాస్టల్, మంచి ఫెసిలిటీ, ఇండివిజువల్ కేర్, సో వీటన్నిటిలో ఇవన్నీ ఉండేటువంటి అకాడమీ 9 ఎడ్యుకేషన్ నీట్ అకాడమీ సుచిత్ర క్యాంపస్. కాబట్టి మిత్రులారా, నా దృష్టిలో బెస్ట్ ఆప్షన్ నీట్ లాంగ్ టర్మ్కి ఏంటంటే నేను స్పష్టంగా సుచిత్ర అకాడమీ 9 ఎడ్యుకేషన్ చెప్పగలుగుతాను. కాబట్టి మీరు వెంటనే సందర్శించండి. సమయం వృధా చేయకుండా క్యాంపస్ విజిట్ చేసి స్వయంగా మురళీ సార్తో మాట్లాడండి. మొత్తం ప్రోగ్రాం తెలుసుకోండి. 30 మందికి మాత్రమే లభించే అవకాశంలో తొందరగా వచ్చిన వాళ్ళకే
అడ్మిషన్స్ ఇస్తున్నారు. కాబట్టి దీన్ని సీరియస్గా పరిశీలించవలసిందిగా మేము రికమెండ్ చేస్తున్నాం. గతంలో కూడా మేము రికమెండ్ చేసిన చాలామందికి మెడికల్ సీట్లు వచ్చాయి. ధన్యవాద్. భారత్ మాతా కీ జై.